యూత్ రోడ్లపై గాలిగా తిరిగినా సరిగా చదవకపోయినా ఎలాగోలా దారిలోకి తెచ్చుకోవచ్చు. అదే ప్రేమలో పడితే మాత్రం కంట్రోల్ చేయడం కష్టమే. అసలే ఆ వయసులో దూకుడు ఎక్కువ, ఎవరి మాట వినరు. ముఖ్యంగా తల్లిదండ్రులపై భయం, కోపం పెంచుకుంటారు. ప్రేమ కోసం పెద్దవాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకునే జంటల్ని చూస్తూనే ఉన్నాం. అలాంటి చాలా మంది సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే కొంతమంది పెద్దల ఆగ్రహాలకు బలైపోతున్నారు. అమ్మా నాన్నల్ని కాదని పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ప్రేమ ఒక మైకమని, ప్రేమ గుడ్డిదని ఏవేవో చెబుతూ ఉంటారు. అదంతా నిజమైన ప్రేమకు సంబంధించిన సారాంశం. కానీ ఈ రోజుల్లో లవ్ కమర్షియల్ అయిపోతోంది. బ్యాక్గ్రౌండ్ చూసి సౌండ్ పార్టీ అయితేనే ప్రేమించే వాళ్ళు ప్రతి పార్కులో ఉన్నారు. మరి ఈ కథలో ప్రేమ ఎలాంటిది? అది పెళ్లిపేటలు ఎక్కిందా? యవ్వనం జీవితంలోని అందమైన దశ. పెరిగే వయసుతో వచ్చే మార్పులు సుందరమైన కలల లోకంలో విహరింపచేస్తాయి. మనసుకు నచ్చిన ఓ తోడు కావాలని అనిపిస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో ఏ ఏకాంత ప్రదేశం చూసినా, ఏ హరితవనం కనిపించినా ప్రేమ పక్షులు సీతాకోక చిలుకల్లా వాలిపోతారు. నీకోసమే నేను పుట్టానని, నా కోసమే నువ్వు పుట్టావని ఊసులాడుకుంటాయి. ప్రేమికులు ప్రపంచంతో తమకు సంబంధం లేదు అనుకుంటారు. తమను మించిన గొప్ప లవ్వర్స్ ఈ భూమి మీదే లేరని పొంగిపోతారు. అందాల ఊహాలోకంలో విహరిస్తారు. ఈ లవ్ బర్డ్స్ వీణా, శివ ఇద్దరిది ఒకటే కాలేజ్, ఒకే క్లాస్. 3 ఏళ్ల కిందట వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. కాలేజీలో మొదలైన రోజే మొగ్గ తొడిగి పువ్వుగా విచ్చుకోబోతోంది. వీళ్ల ప్రేమ గురించి కాలేజీలో అందరికీ తెలిసినా ఇంట్లో అమ్మా నాన్నలకు మాత్రం తెలీదు. తొందరలోనే చదువు పూర్తవుతుంది. వెంటనే పెద్దోళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే వీళ్ల మొహాల్లో ఈ ఆనందం. ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఒప్పుకుంటారో లేదో అన్న భయం మనసులో గూడు కట్టుకున్నా, తొందరలోనే ఇద్దరం ఒకటి కాబోతున్నామన్న ఆలోచన వాళ్లను ఆనంద డోలికల్లో ముంచుతోంది. చూస్తుండగానే కాలేజీ జీవితానికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. శివ, మీ ఇంట్లో మన సంగతి చెప్పావా అని ఆందోళనగా అడిగింది వీణ. చెప్పాన్రా, కానీ ఒప్పుకునేలా లేరు. అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని. శివ సమాధానం విన్న వీణకు గుండెల్లో గుచ్చినట్లు అనిపించింది. నువ్వేం టెన్షన్ పడకు, మా ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకు తీరతాం అన్నాడు. ఆ మాటకు కాస్త తేరుకున్న వీణ, మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. నాన్న చాలా కోపంగా ఉన్నారు. పరీక్షలయ్యాక ఒంటరిగా నన్నెక్కడికి పంపరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది. నువ్వేం కంగారు పడకు, కాస్త ధైర్యం చేస్తే పరీక్షలయ్యాక గుళ్ళో పెళ్లి చేసుకుందాం అన్నాడు. వీణ సరే అంది. పెళ్ళవుతుందన్న ఆశతో ఇద్దరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయారు. చివరి పరీక్ష అయిపోగానే పక్కనే ఉన్న గుడిలో దేవుడి సన్నిధిలో భార్యాభర్తలయ్యారు. ప్రేమించుకున్నాక భయమెందుకు అనుకుంటూ పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. డోర్ చప్పుడు విని తలుపు తీశాడు వినయ్. ఎదురుగా చెల్లెలు వీణ. ఆమెతో ఉన్న శివం చూస్తూనే ఆశ్చర్యపోయాడు. వాడిద్దరూ అప్పుడే పెళ్లి పీటల మీద నుంచి వచ్చినట్లు అర్థమైంది. అంటే చెల్లి ఎవరినో పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిందన్నమాట అనుకున్నాడు. ఇప్పుడు ఈ స్థితిలో నాన్న చూశారంటే వీళ్ళిద్దరిని కాల్చి చంపేస్తారు, అది ఖాయం అనుకుంటూ వినయ్ వెనక్కు తిరిగి చూశాడు. ఎవరి కంట్లో ఆ దృశ్యం పడకూడదని హడలిపోతున్నాడో ఆ నాన్న రాజారాం గడప బయట నిల్చున్న వాళ్ళిద్దరిని చూసేశాడు. కోపంతో ఊగిపోయాడు. ఒసే రాక్షసి, ఎంత పని చేశావే! కుటుంబ పరువు మంటగలిపావు కదే! తుపాకీ తీసి ఇద్దరి వైపు గురిపెట్టి కాల్చాడు. ఆ క్షణం అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు.
పిల్లల ప్రేమను పెద్దలు ఒప్పుకోవాలన్న రూల్ ఏమీ లేదు. తన కూతుర్ని చంపడమే పరిష్కారం అనుకున్నాడు రాజారాం. మరి ఆమెకు ఏమైంది? రాజారాం కోపం చల్లారిందా? కానీ పెంచి పెద్ద చేసిన పిల్ల తమను కాదని నిన్న కాక మొన్న పరిచయమైన అబ్బాయితో వెళ్లిపోతానంటే ఏ తల్లిదండ్రులకైనా కోపం రాకుండా ఉంటుందా? కానీ రాజారాం కోపం కట్టలు తెంచుకుంది. కూతుర్నే కాల్చేసేంత ఆవేశం వల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుంది. తన కూతురి పట్ల కఠినంగా ప్రవర్తించారని రాజారాం లోపల మదనపడ్డాడు. భర్తతో వెళ్లిపోయిన ఆమెను ఓసారి చూడాలని తపనపడ్డాడు. ఎలా ఉందో ఏం చేస్తుందోనని గుబులు చెందాడు. తను కాల్చినప్పుడు ఏదైనా జరగరాంది జరిగిందేమోనని భయపడసాగాడు. విషయం తన కొడుకు వినయ్కి చెప్పాడు. రాజారాం ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. కూతురు కోసం కూడబెట్టిన ఆస్తిని ఆమెకి అప్పచెబితే తను బతికున్నా పోయినా తన ఆత్మకు మనశ్శాంతి కలుగుతుందని అనుకున్నాడు. అందుకే వీణను చూడాలని మాట్లాడాలని మదనపడ్డాడు. సరేనాన్నా, చెల్లెక్కడున్నా తీసుకొస్తాను అన్న వినయ్ మాటలు ఆయనకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఆ అబ్బాయి వివరాలు నీకు తెలుసా అని అడిగాడు. సిటీ బయట ఉంటున్నారని తెలిసింది, కనుక్కుంటాను, నువ్వు దిగులు పడకు నాన్నా అంటూ తన చెల్లెలు వీణ కోసం బయలుదేరాడు వినయ్. వీణ కోసం అన్వేషిస్తూ శివ పనిచేసే ఆఫీస్కు వెళ్లి ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. తిన్నగా ఆ ఇంటికి వెళితే శివ తనతో గొడవపడే అవకాశం ఉందనుకున్న అతడు ఆ ఇంటికి దూరంగా ఉండి గమనించాడు. శివ లేని టైంలో చెల్లెల్ని కలిసి క్షేమ సమాచారం కనుక్కోవాలి అన్నది వినయ్ ఉద్దేశం. కానీ ఇంటికి తాళం వేసింది. మరి వీణ ఏమైంది? వినయ్కేమీ అర్థం కాలేదు. అదే విషయం చుట్టుపక్కల వాళ్ళని అడగాలనుకున్నాడు. అయితే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. పైగా వాళ్ళంతా అతని వైపు వింతగా చూశారు. వినయ్ తిరిగి సాయంత్రం వచ్చాడు. ఇంటి తలుపు తెరిచే ఉండడంతో లోపలికెళ్లాడు.
అతన్ని చూస్తూనే శివ కోపంతో ఊగిపోయాడు. ఏం చేద్దామని వచ్చావు? ఏం ముఖం పెట్టుకొచ్చావు? ఆ రోజు మీ ఇంటికొస్తే మీ నాన్న చేసిన మర్యాద మర్చిపోయారనుకుంటున్నావా? ఆనాటి నుంచే మీ చెల్లెలు అదుగో ఆ గదిలో పడి ఏడుస్తోంది అన్నాడు. ఆ గదికి తాళం కప్ప వేలాడుతోంది. అది చూసి వినయ్ గుండె జల్లుమంది. అసలు వీణకు ఏమైంది? ఆ గదిలో బందీగా ఎందుకుంది? వినయ్ ఆమెను చూశాడా? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. మనలాంటి వాళ్లకు క్రైమ్ కేసులు ఆశ్చర్యం కలిగించడం సహజం. పోలీసులు రోజు ఆ కేసులను చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్లకు పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ ఈ కేసు మాత్రం పోలీసులకే షాక్ ఇచ్చింది. అసలేమైంది? వీణ ఆ గదిలో ఎందుకుంది? ఎంతకాలం నుంచి ఉంది? ఆమె గురించి అడిగితే చుట్టుపక్కల వాళ్ళు వినయ్ని ఎందుకు వింతగా చూశారు? ముందు నేనోసారి వీణను చూడాలి, గది తాళం తీయండి అన్న వినయ్ మాటకి ఇప్పుడు నువ్వు చూడలేవు. వీణ పిచ్చిదైపోయింది. ఎవరైనా కనిపిస్తే చాలు మీదబడి కరుస్తోంది. రోజు ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత వచ్చి చూడు, అప్పటికి కాస్త మామూలవుతుంది. ఆమెను చూసుకోవడానికే ఈ సిస్టర్ ఉంటోంది అని స్మితం చూపించాడు శివ. నన్ను కరిచినా పర్వాలేదు, నేను వీణను చూడాలి అన్నాడు వినయ్. శివ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో బాధగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి దగ్గరకు వచ్చి ఇంకా అడ్రస్ దొరకలేదని అబద్ధం చెప్పాడు వినయ్. డార్లింగ్, ఇంకా ఎంతకాలం ఆ పిచ్చిదాంతో కాపురం చేస్తావు? ఈ చాకరీ నుంచి నీకు విముక్తి లేదా అంటూ గోముగా అడిగింది స్మిత. ఇంకా కొద్ది కాలమే, వీణ రోజులు దగ్గర పడ్డాయి అంటూ ప్రేమగా చెప్పాడు శివ. 2 నెలలుగా ఇదే మాట చెబుతున్నావు, నీ సమాధానం విని విని విసుగొస్తోంది అని కాస్త చిరాకు పడుతూ వెళ్లిపోయింది స్మిత. 10 నిమిషాల తర్వాత వచ్చి, ఇవిగో నీ వీణ కోసం పాలు అంటూ తాళం ఉన్న గదివైపు వెళ్లబోయింది. నీకెన్నిసార్లు చెప్పాను అటువైపు వెళ్లొద్దని? వీణకి ఏదైనా నేనే పెడతాను, ఇంకెవర్ని చూసినా మీదపడి రక్కేస్తుంది, ఇటివు నేనే తాగిస్తాను అని పాల గ్లాస్ తీసుకుని నెమ్మదిగా గది తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు శివ. చెల్లెలకు పట్టిన దుర్గతిని తలుచుకుంటూ రాత్రంతా నిద్ర పట్టలేదు వినయ్కి. ఉండబట్టలేక తెల్లారక ముందే వీణ ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపు తెరిచే ఉంది. గబగబా లోపలికి వెళ్లి శివ కోసం చూశాడు. ఎలాంటి అలికిడి లేదు. వీణ గదికి తాళం లేదు, గడియ వేసి లేదు. ఆశ్చర్యపోయాడు. గదిలో ఎక్కడా వీణ కనిపించలేదు. మంచం మీద మాత్రం శివ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతన్ని కదుపుతుండగా అప్పుడే అక్కడికొచ్చిన స్మిత, కాపాడండి కాపాడండి, చంపేస్తున్నాడు అంటూ అరవసాగింది. వెంటనే వెళ్లి పోలీసులకు ఫోన్ చేసి వచ్చింది. ఆమె అరుపులకు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేశారు. 10 నిమిషాల్లో పోలీసులు ఎంటర్ అయ్యారు.
ఎస్ఐ వెంకట్కు జరిగిందంతా చెప్పాడు వినయ్. తనక్కడికి చేరేసరికి శివ మంచంపై శవమై ఉన్నాడని చెప్పాడు. స్మిత మాత్రం వినయ్ వీణ కలిసే శివం చంపారని చెప్పింది. మరి గదిలో ఉండాల్సిన వీణ ఏమైంది అని అడిగాడు ఎస్ఐ. ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. శివ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రాత్రి తీసుకున్న ఆహారంలో విషప్రయోగం జరగడం వల్లే అతను చనిపోయినట్లు తెలిసిందే. ఎస్ఐ స్మితను అనుమానంగా చూశాడు. ఆమె మొహంలో ఏదో టెన్షన్. శివకు నీకు ఏంటి సంబంధం అన్న ఎస్ఐ ప్రశ్నకు నీళ్లు నమిలింది స్మిత. గట్టిగా అడిగేసరికి విషయం బయటపెట్టింది. మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. శివ వీణను డబ్బు కోసమే ప్రేమ నాటకమాడి పెళ్లి చేసుకున్నాడు. వీణ తండ్రి ఆస్తిని ఇవ్వలేదు. వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ రోజు నుంచి ఆమె పిచ్చిదైందని చెప్పాడు. అప్పట్నుంచి ఆమె నా గదిలో బంధించి ఉంచాడు. ఒక్కరోజు కూడా నన్ను ఆ గదిలోకి వెళ్లనివ్వలేదు. విసిగొచ్చి నేనే వీణ తాగే పాలలో రాత్రి విషం కలిపాను. అంతకంటే తనకేమీ తెలియదని చెప్పింది. డబ్బు కోసం వీణను పెళ్లాడిన శివ తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో ఆమెను చంపేసి గదిలో పాతిపెట్టాడు. డబ్బు కోసమే స్మితతో కూడా ప్రేమ నాటకమాడాడు. స్మిత వల్ల కూడా అంతగా ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం లేదని తెలిసి స్మిత కూడా తెలియకుండా వీణ బతికే ఉన్నట్లు నాటకమాడాడు. గదిలోకి స్మితను ఎప్పుడూ వెళ్లనివ్వలేదు. అందుకే స్మిత వీణ బతికే ఉందని అనుకునేది. ఆమెను చంపేస్తే శివ తనను పెళ్లి చేసుకుంటాడని ఆశపడింది. నిద్రలోనే శవమయ్యాడు. శివ చావు కారణమైన స్మితను పోలీసులు అరెస్టు చేశారు. చెల్లెలు కోసం వచ్చిన వినయ్ దుఃఖభారంతో వెనుదిరిగాడు. తండ్రి కాల్చినప్పుడు త్రుటిలో తప్పించుకుని భర్తతో వెళ్లిపోయిన చెల్లి ఎముకల గుట్టగా మారడం అతను జీర్ణించుకోలేకపోయాడు. వీణ కోసం తప్పిస్తున్న తన తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక లోలోపల కుమిలిపోయాడు. ఇది డబ్బు కోసం ఓ దుర్మార్గుడు ఆడిన కన్నింగ్ డ్రామా. ప్రేమ పేరు చెప్పి ఇద్దరు యువతల జీవితాలతో ఆడుకున్నాడు. ఒకరి ప్రాణాలు తీసి మరొకరు జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడు. వీణ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చాడు. ప్రేమ స్థానంలో డబ్బు తిష్టవేస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతుంటాయి. డబ్బు మనిషిని మృగంలా మార్చగలదు. అమ్మాయిలు శివ లాంటి కంత్రిగాళ్లతో జాగ్రత్త. ఎదుటివారి ప్రేమలో నిజాయితీ ఉందో లేదో గమనించండి. ఎందుకు ప్రేమిస్తున్నారో గ్రహించండి. తద్వారా జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.